వారాంతాలలో వేదాంతాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ ధారాగోపి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అంగీకరించారు. అయితే అదే సమయంలో ఆయన వ్యూహాత్మకంగా గతంలో ఎప్పటి మాదిరిగానే లీకులు ఇవ్వటం ఆయనకు అలవాటే కాబట్టి ఆ లీకుల్లో కూడా చాలా జాగ్రత్తగా ఒకరిద్దరు ఎమ్మెల్యేల వల్ల, ఒకరిద్దరు మంత్రుల వల్ల, వాళ్ళ కుటుంబాల వల్ల మొత్తం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుందని ఆయన అన్నారట. అయితే ఈ చెడ్డ పేరు గత 2-3 నెలలుగా ప్రభుత్వం నడుపుతున్న తీరుకు చెడ్డ పేరు వస్తుందా, సూపర్ 6 హామీలు అమలు చేయనందుకు చెడ్డ పేరు రావడం లేదా, మరి ఎంపీలు ఎంపీలని కొనుగోలు చేస్తున్నందుకు చెడ్డ పేరు రావడం లేదా, 22 ఏళ్ల సర్వీస్ ఉన్న వాళ్ళకి ఎంపీలకి రాజ్యసభ సభ్యులకి 20 కోట్లంట, 4 ఏళ్ల పదవీ కాలం ఉంటే 40 కోట్లంట. ఇదేదో బాగానే ఉంది బేరం. దీనికి సంబంధించి జ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏమంటే వాళ్ళు ఒక రకంగా రాశారు. వైసీపీ స్థాయికి మనం దిగజారొద్దు, నేను ప్రభుత్వ ప్రతిష్టను పెంచేందుకు ఇటుక పేర్చుకుంటూ వస్తుంటే ఎమ్మెల్యేల్లో కొందరు తమ ప్రవర్తనతో జేసీబీలు పెట్టి కూలగొడుతున్నారంట. ప్రభుత్వం ఎంతో కష్టపడి పనిచేసినా ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల అది పక్కకు పోయి చెడ్డ పేరు పతాక శీర్షికలు వస్తుందంట. అంటే ఈ మధ్య 1-2 వార్తలు ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఇస్తే అసలు రోజు వచ్చేయన్నీ వదిలేసి 1-2 వార్తలు వచ్చినటిని ఆధారంగా ఆయన అవి కామెంట్ చేశారు. అలాగే ఈనాడులో సైతం కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు వివాదాలకు కేంద్ర బిందువులుగా మారుతుండడం, అధికార దర్పం ప్రదర్శిస్తుండడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఈనాడు. ఇక సాక్షిలో ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చింది. చంద్రబాబు తన దిగజారుడు రాజకీయాలను నిస్సిగ్గుగా సమర్థించుకున్న తీరు ఊసరవిల్లిని మరిపిస్తోంది. వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకునే అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు చెప్పిన సమాధానం పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. వైసీపీ నేతల క్యారెక్టర్ గురించి వింటుంటే షేమ్ అనిపిస్తోందని అన్నారంట. ఓకే, సరే, వైసీపీ వాళ్ళని తిట్టావు. ఆ వెంటనే మళ్ళీ జాగ్రత్తగా అంతలోనే వైసీపీ నేతలు ఎవరైనా సరే పార్టీకి రాజీనామా చేశాకే టీడీపీలో చేర్చుకుంటాం అని చెప్పారంట. మరి ఎంతమంది 23 మంది ఎమ్మెల్యేలని ఎట్ట చేర్చుకున్నారు? నేతల వ్యక్తిత్వం ఆధారంగానే పార్టీలో చేర్చుకునేది లేనిది నిర్ణయిస్తాం. మరి మోపిదేవి మీద ఉదాహరణకి గతంలో చాలా ఆరోపణలు, చాలా విమర్శలు, కేసులు కూడా వచ్చినాయి కదా. మరి ఇప్పుడు ఆ కేసుల్లో ఉన్న కేసులు లేనట్లు ఒప్పుకుంటున్నారా? జగన్ గారి కేసులని తప్పుడు కేసులని ఒప్పుకున్నట్టే కదా. ఒకవేళ మోపిదేవి గారిని టీడీపీలో చేరుతున్నానని ఆయన డిక్లేర్ చేసినట్టుగా ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆయన చెప్పినట్టు మరి ఇప్పుడు ఆ కేసులను అక్రమని ఒప్పుకున్నట్టేనా? ఏమిటి అసలు చెడ్డ పేరు చంద్రబాబు ప్రభుత్వ తీరు వల్ల వస్తోందా, లేక ఒకరిద్దరు ఎమ్మెల్యేల వల్ల వస్తోందా? అలాగే ఎంపీల కొనుగోలు వ్యవహారం ఏ దేశకి తీసుకెళ్తుంది? ఒకవైపు పిల్లలు ఎట్లా అడుగుతున్నారో, వాళ్ళకి సంబంధించి తల్లికి వందనం 15,000 ఎప్పుడు తాతగారు అని అడుగుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. రైట్. ఒకవైపు పిల్లలేమో మా 15,000 సంగతి ఏంటి అని అడుగుతూ ఉంటే, ఈయనేమో అసలు రాష్ట్ర ప్రభుత్వం అంతా చాలా బాగా పనిచేస్తుంది, కొద్దిమంది వల్లే చెడ్డ పేరు వస్తుంది అంటున్నారు. మరి ఎంపీలు కొనుగోలు చేయడం వల్ల, అలాగే 2 నెలలుగా సాగిన హింసాకాండ వల్ల, ఇంకోవైపు ఈవీఎంలకు సంబంధించి వస్తున్న వార్తలు, ఈ నేపథ్యంలో ఈ తెలివిగా ఒకళ్ళిద్దరి మీద తోసేసి ఆయన మొత్తం కవర్ చేసేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గోపి గారు మీరేమంటారు? చంద్రబాబు నైజమే. అది ఏదన్నా మంచి జరిగితే మొత్తం తన వల్ల జరిగింది, తనే కారణం అంటుంటాడు. ఏదన్నా చెడు వస్తే మాత్రం అధికారుల మీద కానీ పార్టీలో నాయకుల మీద కానీ నెట్టేస్తూ ఉంటారు. అది సహజంగా జరిగేది. ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది అంటే వ్యతిరేకత ఒకరిద్దరు నాయకుడు కాదు, దాదాపు అందరూ ఎమ్మెల్యేలు, అందరు ఎంపీలు అదే పనిలో ఉన్నారు. అందులో డౌట్ ఏమి లేదు, అనుమానం ఏమి లేదు. వాళ్ళు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అయితే ఎక్కువ వ్యతిరేకత ప్రజల్లో వచ్చే వ్యతిరేకత ఏంటి అంటే ఈ సూపర్ 6 అమలు. నెలకు 3 గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. అదేమీ అవలేదు. అలాగే తల్లికి వందనం అవలేదు.
ఉచిత బస్సు ప్రయాణం అవ్వలేదు. సో ఇట్లా ప్రతి చాలా మహిళకి 1500, అంశాలు ప్రతి మహిళకి 1500, నిరుద్యోగ భృతి 3000, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అవుతున్నాయి అనుకోండి. ఓకే, అదే అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు వాలంటీర్లు కూడా వాలంటీర్కి 10,000 ఇస్తా అన్నారు. అవును, 10,000 ఇస్తా అన్నారు. వాలంటీర్లందరినీ కూడా మీ జాబ్ గ్యారంటీ అని చెప్పారు. ఇప్పుడు 2 నెలలు 3 నెలలు అయిపోయింది. వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుందో కూడా తెలియదు. వాళ్ళని తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా తెలియదు. సో ఇట్లాంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తున్న మాట వాస్తవం. వ్యతిరేకత చెడ్డ పేరా సార్? వ్యతిరేకత చెడ్డ పేరా? ఆయన ఎమ్మెల్యేల వల్ల చెడ్డ పేరు వస్తుంది బాధపడుతున్నారు కదా, మీరేమో చంద్రబాబు తీరు వల్లే చెడ్డ పేరు వస్తుంది అన్న అభిప్రాయం కలిగిస్తున్నారు. అది ఆ చెడ్డ పేరు వ్యతిరేకత ఏదైనా కానీ మొత్తం మీద ప్రజల్లో చర్చ అయితే మొదలైంది. ఏం చేయడం లేదు, 3 నెలలు అయింది, 3 నెలల నుంచి కూడా ఏమీ చేయలేదు, ఊరికే ఆ పెన్షన్ ఒకటి ఇచ్చేసి కూర్చున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ చర్చ గ్రామాల్లో బాగా గట్టిగానే జరుగుతోంది. వాళ్ళు ఆశించింది ఏంటంటే 3 సిలిండర్లు ఖచ్చితంగా వచ్చేస్తాయి సంవత్సరానికి. 3 సిలిండర్లు ఒక కుటుంబానికి, భార్య భర్త 2 పిల్లలు ఉంటే ఆ కుటుంబానికి సరిపోతాయి. సో తల్లికి వందనం వచ్చేస్తుంది. మనిషికి ప్రతి మహిళకు 15,000 వచ్చేస్తాయి. ఇట్లాంటి ఆశలన్నీ పెట్టుకున్నారు. బహుశా అంత భారీ స్థాయిలో విజయం సాధించడానికి కూటమి ఈ వాగ్దానాలే కారణం. ఈ వాగ్దానాల్లో ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలు అవ్వలేదు. అన్ని కూడా స్టడీ చేస్తున్నామనే చెప్తున్నారు. మరి ఎంతకాలం స్టడీ చేస్తారు, ఎంతకాలం తర్వాత అమలు చేస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ క్రమంలోనే చెడ్డ పేరా లేకపోతే వ్యతిరేకత ఏది అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎంపీల కొనుగోలు వల్ల ఆయన చెడ్డ పేరు రాదా? 20 కోట్లు అంటే 2 ఏళ్ళు ఉంటే, 4 ఏళ్ళు ఉంటే 40 కోట్లు అంట. ఇప్పుడు ఎంపీలను కొనుగోలు చేసినా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినా వాటిల్లో చంద్రబాబు నాయుడు సిద్ధాస్తుడు. పక్క పార్టీ నాయకుల్ని తీసుకోవడంలో గతంలో 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలని తీసుకున్నారు. సో అందులో 3కి మంత్రి పదవులు ఇచ్చారు రాష్ట్రంలో. వాళ్ళని పార్టీలో చేర్చుకోలేదు. వాళ్ళని చివరి నిమిషంలో కూడా అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాద్ వాళ్ళని ప్రకటించారు. సో ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు చేసేది మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంటది. ఆయన ఖచ్చితంగా ఎవరినైనా కూడా తీసుకోగలడు. ఏ రాజకీయం అయినా, ఎలాంటి రాజకీయం మరి మనం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ రాజకీయం అసలు అలవాటు పడలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 4 ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వాళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు. దాదాపుగా ఆల్మోస్ట్ గా పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ అసోసియేట్ సభ్యులుగానే కొనసాగారు. అనర్హత వేటు కూడా పడిందండి వాళ్ళ మీద. అనర్హత వేటు కూడా పడింది వాళ్ళ మీద. చివరిలో అనర్హత వేటు వేశారు. చివరిలో అనర్హత వేటు కూడా వేశారు. అయితే మరి ఇప్పుడు ఏం చేస్తారు? మోపుదేవి, మీరు అన్నట్టుగానే మోపుదేవి ఒకవేళ ఇప్పుడు సచివుడు అయిపోయాడా? కేసులన్నీ ఆయన మీద లేకుండా పోయాయా? ఆయనకి అవినీతి మరకలేమో ఇప్పుడు అంటవా? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశాలు అవుతాయి. ప్రజలు చర్చిస్తారు ఈ విషయాల్ని ఖచ్చితంగా. ఓకే, ప్రణవ్ గారు పాలకొల నుంచి. ప్రణవ్ గారు చెప్పండి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చంద్రబాబు గారు అంటున్నారు. అయితే 1-2 ఎమ్మెల్యేలు, 1-2 మంత్రుల వల్ల కవరింగ్ ఇస్తున్నారు. సూపర్ 6 అమలు చేయకపోవడం వల్ల మంత్రి చెడ్డ పేరు రావడం లేదా? లేదా హింసాకాండ వల్ల చెడ్డ పేరు రావడం లేదా? చంద్రబాబు తీరు వల్ల చెడ్డ పేరు రావడం లేదా? అలాగే ఈవీఎంల ఎఫెక్ట్ వల్ల చెడ్డ పేరు రావడం లేదా? మీరేమంటారు? ఆయన చెప్పిందంతా ఎంతవరకు ఏకీభిస్తారు? ఎంపీలను చేర్చుకోబోతున్నందువల్ల చెడ్డ పేరు రావడం లేదా? అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు కొత్తగా రాలేదండి, అప్పుడే 3 నెలల నుంచి వస్తుందండి చెడ్డ పేరు. ఆయన ఈవేళ తెలుసుకున్నాడండి. అంతేనా? తెలుసుకోవాలా? ఇప్పటికీ కూడా 1-2 ఎమ్మెల్యేల వల్లనే ఇటు కవరింగ్ ఇస్తున్నారు. అది ఈ రాష్ట్రం అంతా డెంగ్యూ జ్వరాలతో రేట్లు పడిపోయి పిల్లలు పెట్టలాగా ఎగిరిపోతుంటే, అవును, వీళ్ళు పదవులు ఎంజాయ్ చేస్తున్నారు కానీ ప్రజలు పట్టించుకోవట్లేదా? ఓకే. తర్వాత ఈ రేషన్ బియ్యం అండి, రేషన్ బియ్యం జగన్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా
ఫోర్టిఫైడ్ రైస్ ప్రవేశపెడితే పిల్లల ఆరోగ్యం కోసం, పేద ప్రజల ఆరోగ్యం కోసం ఈడేమో వేడిచ్చే రైస్ చూస్తుంటే వండుకుంటుంటే అన్నం వండుకుంటుంటే జావ అవుతుంది. బాగోట్లేదా? జావ అవుతుందండి అన్నం వండుకుంటుంటే. ఓహో, జావ అవుతుంది. గంజితో మజ్జితో తినడానికి పనిచేస్తుంది కానీ కూరలతో తినడానికి పనిచేయట్లేదండి. కంప్లైంట్ చేయండి, మనం అంతకంటే స్కూల్ పిల్లలు కూడా కడుపు నొప్పితో బాధపడి ఇంటి దగ్గర నుంచి లంచ్ తెచ్చుకుంటున్నారు కానీ స్కూల్లో భోజనం తినడానికి ఇష్టపడలేదండి. మరి అందుకే ఇది అర్థం కావట్లేదు, ఇది ఈవీఎం ప్రభుత్వమా లేక నిజంగా జనం ఎన్నుకున్నారా? చివరికి ఇప్పుడు ఇన్ని బాధలు పడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో జగన్ గారికి ఇప్పటికి ఆయన వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలు ఆరోగ్యం వీటన్నిటి మీద విద్య వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి జాగ్రత్త చేస్తేనేమో ఇప్పుడు గవర్నమెంట్ ఈయనది వచ్చింది. విచిత్రంగా ఉంది పరిస్థితి. రైట్ రవిచంద్ర గారు, రైట్, ఒక్క నిమిషం. పూర్ణచంద్రరావు గారు గుంటూరు నుంచి. పూర్ణచంద్ర గారు చెప్పండి, చెడ్డ పేరు ఒకరిద్దరు ఎమ్మెల్యేల వల్ల వస్తుందంటున్నారు, మంత్రుల వల్ల వస్తుందంటున్నారు చంద్రబాబు గారు, అంతే తప్ప ఆయన ప్రభుత్వం పనితీరు వల్ల రావటం లేదా? అలాగే ఎంపీలు కొనుగోలు చేయడం వల్ల రావటం లేదా? అంటే ఆయన సూపర్ 6 పథకాలు ఇచ్చి అది అమలు చేయనప్పుడే ఆయన ఇదైపోయాడండి. బ్యాడ్ అయిపోయారా? ఇదైపోయారు. బుల్డోజర్ తోటి కూలుస్తున్నారంట ఎమ్మెల్యేలు, అది తమాషాగా ఉందా? ఈ ఎమ్మెల్యేలు ఎంత మంది పోయినా జగన్ కి జనబలం ఉందండి. అంతేనా? ఎంపీ జగన్ బాగుంది. అయితే జగన్ గారు కూడా పండా మార్చుకోవాలండి కొన్ని విషయాల్లో. ఇప్పుడు రిజర్వేషన్ రిజర్వేషన్ ఇవ్వాలండి. ఓసీ సీట్లు కూడా తెచ్చి కొద్దిగా పార్టీ బలహీనపడి బలమైన అభ్యర్థులు కావాలండి. కొత్త సమస్యలు తీసుకెళ్తున్నారు. లేదు సార్ పల్లెటూరులో అట్లాని కాదు, ఆయన బలహీన వర్గాలను కూడా పైకి తీసుకురావాలని ఆకాంక్షతో ఆయన ప్రయత్నం చేశారు. అది రాజకీయానికి పనికిరాదండి, వేరేగా కలిసి అట్లా ఎట్లా అంటారు మిత్రవత? అట్లా అన్యాయం కదా. సమాజంలో ఉన్న అన్ని వర్గాలు పైకి రావాలి కానీ సమాజంలో. అవునండి, మీరు అన్నదానికే ఏకీభవిద్దామండి. ఇప్పుడు ఆ కులాల్లో మరి పదవుల బండి కూడా పదవుల బండి కూడా బయటకు వెళ్ళిపోతున్నారు కదండి. అది వెళ్ళేవాళ్ళు అది ఎట్లా వెళ్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొందరు తీసుకుంటారు, టీడీపీ వాళ్ళు కొందరు తీసుకుంటారని ప్రచారం అవుతుంది. మరి జగన్ గారి కేసులో ఉన్న మోపిదేవిని చంద్రబాబు గారు ఇప్పుడు ఎట్లా తీసుకుంటారంటే ఆయన తప్పుడు కేసులను ఒప్పుకున్నట్టే కదా. అవునండి, ఒక వ్యక్తిగా లాభం చేకూర్తే కదండి ఒక వర్గానికి చేస్తే మేలు చేస్తే జనం ఎమ్మటుంటారండి. ఒక వ్యక్తిగా ఉంటే చేస్తే ఉపయోగపడదండి. వాళ్ళందరూ అది ఆలోచించట్లేదు కదా. మరి వర్గాలకి చేసే కదా ఇప్పుడు జగన్ గారు. మరి ఈవీఎంల ఎఫెక్టో లేకపోతే నిజంగా ఈ జనం అందరికీ చేశాడు కదా. ఆయన పార్టీ చూడమన్నాడా, ప్రాంతం చూడమన్నాడా, కులం చూడమన్నాడా, మతం చూడమన్నాడా, వెల్ఫేర్ యాక్టివిటీ అందరికీ చేయమంటే చివరికి ఈ పరిస్థితి రావటం ఏంటి? మరి ఈవీఎంలు మోసం జరిగిందనేది అర్థమవుతోంది. ఎందుకు ఖచ్చితంగా కాదు, మన ఇంటర్మీడియట్లో కనుక మోడల్ రీకౌంటింగ్ చేయమని రీవాల్యూ చేయమంటే కాదు మేము మోడల్ పత్రం చూపిస్తామని చెప్తే ఒప్పుకుంటారా? మరి ఎలక్షన్ కమిషన్ ఏమో ఇవన్నీ తీసేసాము, మోడల్ పత్రం చూపిస్తామని అబద్ధం అనండి లేదా ఇట్లాంటివి చెప్తా ఉంది. మరి ఈ పరిస్థితికి ఏం చెప్తారు? ఇక ఫైనల్గా గోపి గారు చెప్పండి, మీ ఇప్పటి వరకు జరిగిన చర్చ మీద మీ కామెంట్ చెప్తే క్లోజ్ చేద్దాం. రవిచంద్ర గారి ఆవేశం ఆవేదన విన్నారు కదా. రవిచంద్ర గారి ఆవేదన పాపం విన్నామండి. ఓడిపోయినప్పుడు ఒక రాజకీయ పార్టీ ఓడిపోయినప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. కొంతమంది స్వార్థపర నాయకులు పార్టీ మారుతూ ఉంటారు, లేదా అమ్ముడు పోతుంటారు, ఏదో ఏ రకాలుగానే ఉండొచ్చు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే యంత్రాంగం ఒకటి ఇవతల ఓడిపోయిన పార్టీలో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు ఈ మోపుదేవి లాంటి రైట్ హ్యాండ్ జగన్మోహన్ రెడ్డికి. మరి అట్లాంటి ఆయన ఓడిపోయిన తర్వాత కూడా 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోతే కూడా తీసుకొచ్చి కౌన్సిల్ ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశాడు, తర్వాత రాజ్యసభకు పంపించారు. సో ఇట్లా అంత ప్రమోట్ చేసిన వ్యక్తులు కూడా ఏవో ప్రలోభాలకు గురై మరి వెళ్ళిపోతున్నారు. అంటే పార్టీ నాయకత్వం దాని మీద దృష్టి పెట్టాలి. ఇది అన్ని సమస్యలు, అన్ని పార్టీలకి ఉంటుంది ఈ సమస్య. మరి సుజనా చౌదరి లాంటి వాళ్ళు, సీఎం రమేష్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీ వదిలి తెలుగుదేశం. ఇప్పుడే కాదండి, ఎన్టీ రామారావు టైంలో లోక్సభ సభ్యులు పివి నరసింహారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు 13 మంది ఉంటే 6గురిని లాగేశారు కదా అప్పుడు. అట్లా కూడా జరిగింది కదా. ఉపేంద్ర నాయకత్వంలో వెళ్ళారు అప్పుడు. ఉపేంద్ర గారి నాయకత్వంగా తర్వాత ఉపేంద్ర చేయనట్టున్నాడు.
ముందు అది అప్పుడు లోక్సభ సభ్యులు ఒక 60 మంది దాంట్లో చేరారు, తర్వాత ఉపేంద్ర గారు కూడా వెళ్ళిపోయాడు. అది వేరే. ఎందుకు ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత 2014లో 2019లో మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు అందరూ టీఆర్ఎస్ లోకి వెళ్ళిపోయారు. అక్కడే కాదు, తెలంగాణ ఏపీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మొత్తం టీడీపీలో చేరిపోయారు కదా, కాంగ్రెస్ ఎమ్మెల్యే 2014 ఎలక్షన్ తర్వాత. ఇవన్నీ ఉంటాయండి. ఈ నాయకులు రావడం పోవడం మీద ఒక పార్టీ బలహీనత నిలబడి ఉండవు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 40% ప్రజలు ఓటు మద్దతు ఉంది. ఆ 40% అది కొనసాగుతూ ఉంటుంది. రైట్. రవిచంద్ర గారు, మరి కంగారు ఎక్కువ పడమాకండి, ఇవన్నీ రాజకీయాల్లో జరుగుతూనే ఉంటాయి. దీన్ని ఎదుర్కొని ముందుకెళ్లేవాడే నాయకుడు. ఆ నాయకత్వ లక్షణం జగన్ గారికి ఉందనే సంగతి గత 15 ఏళ్లుగా చూస్తున్నాం. కాబట్టి మీరేమి అవ్వద్దు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి రాజకీయాల్లో. ఎన్టీ రామారావుకి అప్పుడు వెళ్ళిపోతే ఎంపీలు చాలామంది వెళ్ళిపోయారు. కాదు, ఆయన ఎన్టీ రామారావు గారు పక్కన కూర్చున్న రఘుమారెడ్డి గారు కాంగ్రెస్కి వెళ్ళాడు 94కి ఎలక్షన్ ముందు. అట్లాగే ఇంకా కొందరు పేర్లు ఇప్పుడు అవసరం లేదు, కానీ వెళ్ళిపోయినా కూడా ఆగలేదు కదా, ఆయన గెలిచాడు మళ్ళీ ఎన్టీ రామారావు గారు. సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ చంద్రబాబు గారికి ఎంత అప్రతిష్ట వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అది మొత్తం ఎదుటి వాళ్ళ మీద ఉద్దేశించి తెలివిగా తప్పించుకుంటాడు తప్ప ఆయన ఏమి చాలా అమాయకుల్లాగా ఆయన నైతిక విలువలు ఉన్నట్టు ఫోజు పెడతాడు తప్ప. ఇప్పుడు చాలామంది రాస్తున్నారు కదా, ఓటు నోటు కేసు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఆయన అసలు ఏం జరగనట్టుగా నటించగలడు. ఆ నటనా శక్తిని అది కరెక్టా కాదా అని ఎవరికి వాళ్ళు అంచనా వేసుకోవాలి. సరే, ఏమైనప్పటికి కూడా ఈ పరిణామక్రమం వల్ల జగన్ గారి కొత్తగా వచ్చే నష్టమేమి ఉండదనేది జనరల్గా ఇప్పుడు గోపి గారు కానీ రవిచంద్ర గారు కానీ చెప్తున్నారు. రైట్. గోపి గారు, రవిచంద్రారెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.